వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపాలనే సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. గత పాలనలో కాజీపేట తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి కొత్త దిశగా సాగుతోందని ఎమ్మెల్యే నాయని స్పష్టం చేశారు. 99 రోజుల ప్రణాళిక ప్రగతి పాలనలో భాగంగా 63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ రోడ్లో 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం శిలాఫలకాలు మాత్రమే ఏర్పాటు చేసి పనులు వదిలేసిన ఉదాహరణలు ఉన్నాయని విమర్శించారు. అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయిస్తూ కాజీపేట రూపురేఖలను పూర్తిగా మార్చే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా నిరంతర అభివృద్ధి అనేది దాంట్లో భాగంగా మేము మొదటి నుంచి చెప్పినాం, ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినాం, అధికారంలో రాకముందు కూడా చెప్పినాం. కాజీపేట అనేది నిర్లక్ష్యానికి గురి కాబడినది. దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మేము ప్రత్యేక శ్రద్ధ వహించే అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తారు కాజీపేట అని చెప్పడం కూడా జరిగింది. మరి అందులో భాగంగానే 63వ డివిజన్లో ఇవాళ 50 లక్షల రూపాయలతోటి రోడ్డు, డ్రైనేజ్ కానీ మేము ప్రారంభించడం జరుగుతుంది. ప్రతిసారి కూడా గతంలో ఎన్నడూ పెట్టనన్ని నిధులు కాజీపేటకు పెడుతూ రావడం జరుగుతుంది. మీరు ఏ లెక్కల ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసినా ప్రత్యేక శ్రద్ధ వహించి గతంలో నిధులకు ఇప్పటి నిధులకు వ్యత్యాసం ఎంత ఉన్నది, ఏమి